నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. న్యూయార్క్ మేయర్గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ యుఎస్ఏకి మేయర్గా 33 ఏళ్ల భారతీయ మూలాలున్న ఒక ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. జోహ్రాన్ ఆయన పేరు. భారత సంతతి వ్యక్తి ఈయన. జోహ్రాన్ మమ్దాని. ఈయన న్యూయార్క్ ఓటర్ల మనసు గెలుచుకున్నాడు. ఆయన జోహ్రాన్ ముస్లిం వారసత్వం మీద, ఆయన విధానాల మీద ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా కూడా సరే న్యూయార్క్ ప్రజలు మాకు జోహ్రాన్ కావాలని చెప్పేసి ఆయన్ని మేయర్గా ఎన్నుకున్నారు. ట్రంప్ గారు ఇక్కడ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, సరే అంతర్జాతీయంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు, రకరకాల వేదికల మించి మీరు మాట్లాడుతున్న మాటలు, చైనాతోటి తగువులు, రష్యాని బెదిరించటాలు, భారత్ని ఏదో మీ కాలి కింద చెప్పులా చూసే వ్యవహారాలు, ఇవన్నీ జనం గమనిస్తున్నారు, నోటీస్ చేస్తున్నారు. మీరు వచ్చి ఏడాది కాకుండానే మీరు ఈ రకమైన వ్యవస్థని తయారు చేసుకుంటూ ఎనార్కిస్ట్గా మీరు ముద్రపడుతుంటే, డెమోక్రట్లు వైపు నుంచి నుంచున్నది అతి సామాన్యమైన వ్యక్తి కావచ్చు కాక మీ దృష్టిలో, బట్ ఆయనకున్న పాపులారిటీ ఆయన్ని గెలిపించింది డెమోక్రటిక్ పార్టీ. అండ్ రెండోది, వారసత్వం, ముస్లిం వారసత్వం ఉంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అమెరికన్ సిటిజనా కాదా ఆయన? సో అంటే అమెరికా కేవలం క్రైస్తవ జాతి వారికి మాత్రమే చెందిందని మీరేమన్నా ప్రకటన చేస్తున్నారా? మీ తీరు చూస్తుంటే అదే ఉంది. నైజీరియా మీద మేము దాడికి దిగబోతున్నామని, ఎందుకంటే అక్కడ క్రైస్తవ మైనారిటీల మీద ఇస్లామిక్ టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయని. ఇదే పని ఇంకో దేశం చేస్తే మీరు ఒప్పుకుంటారా ట్రంప్ గారు? ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం టెర్రరిస్టులు భారతదేశంలోకి సొరబడి నానా విధ్వంసం సృష్టిస్తున్నారనే నెపంతో భారతదేశం కనుక వెళ్ళి బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇక్కడికి వచ్చి 33 మంది జనాల్ని చంపేసిన తర్వాత, 30కి పైగా జనాల్ని చంపేసిన తర్వాత, వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పిన తర్వాత వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో టెర్రరిస్ట్ క్యాంపులను డిస్మాంటిల్ చేస్తుంటే మీరు శాంతి అని చెప్పేసి జపమాల పట్టుకొని వచ్చి మీరు చేస్తే కరెక్టు, మేము చేస్తే నేరం. ఇవాళ మీ విపరీత విధానాలే 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని, అత్యంత సామాన్య నేపథ్యం చెందిన వ్యక్తిని నగర మేయర్గా నుంచోబెట్టాయి, జనం నుంచోబెట్టారు. సో మగ అని చెప్తే కుదరదండి. MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎలా గ్రేట్ అగైన్ అని మీరు చేయబోతున్నారు? సరే, ఇన్ఫ్యాక్ట్ ఇంకో రికార్డు ఉంది ఈయనకి. న్యూయార్క్ నగర మేయర్గా తొలి భారత సంతతి, తొలి ముస్లిం వ్యక్తి. ఈ రికార్డు ఆయన సొంతం. మొత్తానికి ఏంటంటే ఈయన గురించి ఏంటి మీరు మాట్లాడుతున్నది? ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి ముస్లింగా, తొలి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా జోహ్రాన్ చరిత్ర సృష్టించారు. అంటే ఆఫ్రికన్ ఇక్కడ చరిత్ర సృష్టించడం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యుయోమోపై ఈయన భారీ తేడాతో విజయం సాధించారు. ఎక్కడ చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా ఓట్ల ఇది జరుగుతుందన్నమాట. మెజారిటీ వచ్చేప్పటికి చాలా భారీగా ఉంటుంది. జనవరి 1, 2026 ఆయన న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేస్తారు. 100 ఏళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన అత్యంత చిన్న వయస్కుడు. ఇది కూడా రికార్డే, 33 ఇయర్స్. సో ఇప్పుడు ఏంటంటే అండి, ట్రంప్ గారు రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు బోల్డ్. మీకు బ్లాక్స్ అంటే పడదు. ఆ బ్లాక్స్ ఆఫ్రికన్స్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ నుంచి అక్కడికి వలస వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ వచ్చి మీ దేశ సంపదని తినేస్తున్నారు. మీరు చేస్తుంది ఏంటి? పక్క దేశాలు, పరాయి దేశాలు, ప్రత్యేకించి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసి రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మీరు తస్కరించి తీసుకెళ్ళిపోతున్నారు. దాన్ని ఏమంటారు? పాకిస్తాన్తో మీరు చేసుకున్న ఒప్పందం ఏంటి? పాకిస్తాన్లో ఎన్ని ప్రాంతాలను మీకు సయ్యద్ అసీం మునీర్ రాసిచ్చేసాడు ఎక్స్ప్లోర్ చేసుకోండి అని. దానికోసం మీరు సయ్యద్ అసీం మునీర్కి విసిరిన తాయిలాలు ఏంటి? అక్కడ దానికోసం టెర్రరిస్ట్ క్యాంపులకి మీరు చేస్తున్న ఫండింగ్ ఏంటి? దాని లోన్ పేరుతోటో లేకపోతే దాతృత్వం పేరుతో మీరు చేస్తుంది ఏంటి? ఇవన్నీ జనం గమనిస్తున్నారు. బయట ప్రపంచ దేశాలు కాదు, మీ దేశంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. లేనిపోని టెర్రరిస్ట్ కుంపట్లని మీగ్గా మీరు అమెరికా నెత్తినకి తీసుకొచ్చి కూర్చోబెట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. కాబట్టే ఇవాళ జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైనా, అక్కడ గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా, ఇద్దరు భారతీయులు ఉన్న వాళ్ళే, ఇద్దరు కూడా ముస్లిమ్సే. ఎన్నికైనా సరే ఇది ఒక గణనీయమైన మార్పు అమెరికా రాజకీయాల్లో తీసుకురాబోతుంది దానికి సంకేతం. స్థానిక ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి మీకు 1,00,000 రీజన్స్. బ్యాలెట్ పేపర్లో నా పేరు లేదు, అక్కడ నా టోపీ లేదు, నా కోటు లేదు, అందువల్ల వాళ్ళు డెమోక్రట్లు గెలిచేశారంటే వినేవాడు నవ్వుతాడు. మీ దేశంలో వాడు మీ దేశానికి చెందిన భాషలో నవ్వితే పక్క దేశాల వాళ్ళు వాళ్ళ భాషలో నవ్వుకుంటారు.
ట్రంప్ గారు అమెరికన్ అధ్యక్షుడు అంటే ఒక డెకోరం ఉంటుంది వైట్ హౌస్లో కూర్చునే వాళ్ళకి. బారక్ ఒబామా గారికి నోబెల్ శాంతి బహుమతి ఎలా ఇచ్చారని చెప్పేసి మీరు నిలదీసేశారు. ఆయన లాంటి సింప్లిసిటీ మీకుందా? అమెరికా ప్రెసిడెంట్గా ఉద్యోగం పూర్తయిన వెంబడే 2 సూట్ కేసులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి షిఫ్ట్ అయిన బారక్ ఒబామా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఆ అణుకువ, ఆ వినమ్రత, ఆ వినయశీలత ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఒక రాజ్యాన్ని ఏలుతున్నారంటే వ్యాపారం నడపట్ల, అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నడపట్ల. యు ఆర్ మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ యువర్ కంట్రీ. మీరు అన్నారుగా మగా MAGA. $1,00,000 వీసా ఫీజు పెంచేస్తే మీకు డబ్బులు వచ్చి పడిపోవు, లేకపోతే వీసాలు అమ్ముకుంటే పడిపోవు. సో ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. అండ్ మీ దేశంలో విమానం దిగి మీ నేల మీద అడుగు పెట్టే ప్రతి వ్యక్తిని సంశయ దృష్టితో చూస్తున్నారు చూసారా? మీకు అది తిరగొడుతోంది. అదే జరిగింది. బియ్యం ఉడికిందో లేదో తెలియటానికి మొత్తం అట్లా చేత్తో పట్టిన చూడకల్లా పైన ఒక మెతుకు పట్టుకుంటా, ఆ ఒక్క మెతుకే ఇవాళ స్థానిక ఎన్నికలు మీ పరాజయం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి అమెరికన్ మీడియా రాస్తుంది. బయట మీడియాకి అలాగే స్వేచ్ఛ ఉండదు, రాయరు, వాళ్ళు చూపించరు, వాళ్ళే రాస్తున్నారు. అండ్ మీ మెక్సికో మీరు గనక చూస్తే న్యూయార్క్ టైమ్స్లో ఇటీవల కథనం వచ్చింది. మెక్సికోలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ విపరిణామాలు, దాని గురించి మీరు మాట్లాడరు. జాండెస్, అలాగే దాంతోపాటు డయేరియా, వీటితో ఆ డేటా సెంటర్ చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలు పోవటం, కంటిన్యూస్ పవర్ కట్స్. మీ దేశం నెత్తిన MAGA పేరుతో మీరు రుద్దుతున్న, అభివృద్ధి పేరుతో రుద్దుతున్న విపరీత పోకడలు ఉంటాయి చూసారా, పోకడలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఇవాళ ఇలా డెమోక్రట్లని గెలిపిస్తూ వస్తున్నాయి. సో ట్రంప్ గారు, మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాలంటే మీకు ఎవడు చెప్పేవాళ్ళు లేడు. ఒకళ్ళు చెబితే వినే రకం కాదు మనం. ప్రపంచ దేశాల్లో మీ అవసరాల కోసం, మీ బిజినెస్ అవసరాల కోసం, మీ టారిఫ్ అవసరాల కోసం మాడతారు. ప్రతి ఒక్కళ్ళు మీకు వినిమయ వస్తువుగానే కనిపిస్తారు, ఒక కన్జ్యూమర్గానే చూస్తారు. దేశాన్ని, జాతిని కన్జ్యూమర్గా చూసే మీ అవలక్షణాన్ని ధిక్కరిస్తూ ఇవాళ డెమోక్రట్లను గెలిపించుకున్నారు అమెరికా ప్రజలు. సో బీ కేర్ఫుల్ ట్రంప్ గారు.